ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఈకో పార్కులో మాతృ దినోత్సవం సందర్భంగా యూనివర్సల్ సింగర్ పద్మావతికి ఆధ్యాత్మిక సేవా పురస్కారం. తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు టీఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. వనపర్తి పట్టణం మాస్టర్ నాగరాజు గృహంలో మాతృ దినోత్సవ సంబరాలు. ఇక వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా మంగళగిరి ఎకో పార్క్ లో మాతృ దినోత్సవ వేడుకలను ద మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్స్ నేచర్ మరియు ఉన్నతి అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు, గుంటూరు యునెస్కో ప్రెసిడెంట్ మరియు సౌత్ ఇండియా రీజనల్ కోఆర్డినేటర్ రామనాథం పరమేశ్వరరావు, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, ధ్యానరత్న శంకర్రావులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్ మరియు స్వర్ణామృతం యూనివర్సల్ సింగర్ పద్మావతికి యునెస్కో క్లబ్ ప్రతినిధులు ఆధ్యాత్మిక సేవా పురస్కారం అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండలరావు ధ్యాన దంపతులు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలను ఎంతగానో ప్రశంసించారు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. మహిళలు ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు టీఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పల్లిపట్టు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి శ్రీదేవి జ్ఞాన బోధకులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాడు కమాండోస్ కు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. మానసిక శారీరక ఆరోగ్యానికి ధ్యాన సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వనపర్తి పట్టణం మాస్టర్ నాగరాజు గృహంలో మాతృ దినోత్సవ వేడుకలను వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 11 వారాల ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమంలో భాగంగా మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మాతృమూర్తిగా అన్నపూర్ణాదేవిగా మరియు ఆధ్యాత్మిక సేవలను అందిస్తున్న మాస్టర్ లక్ష్మిని సత్కరించుకుని అభినందించారు. అనంతరం అందరూ మౌన ధ్యానం చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాతృ దినోత్సవం సందర్భంగా మాస్టర్ శ్రీరామచంద్ర, దుర్గమ్మప్పలు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాతృమూర్తుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని తెలియజేస్తూ వారు చేసిన త్యాగాలను చూపిన ప్రేమను కొనియాడుతూ కృతజ్ఞతలను తెలియజేశారు. ఇక పలు అంశాలపై చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. తదుపరి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతపై అవగాహన కల్పించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను వివరిస్తూ గౌతమ బుద్ధుని మరియు బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధాలను పద్యాల ద్వారా తెలియజేశారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ప్రతి శ్వాస మీకు తెలిసే లోపలికి పోవాలి, తెలిసే వెలుపలికి రావాలి. ఏ ఆలోచనలు అవసరం లేదు. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. ఆనా అంటే ఉచ్ఛ్వాసము, అపాన అంటే నిశ్వాసము, సతి అంటే కూడుకొని ఉండటం. కుంభక రహిత పూరక రేచకాత్మక సుఖమయ ప్రాణాయామము, శ్వాసానుసంధానము,
శ్వాస మీద ధ్యాస. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ విజయలక్ష్మి, దశరథ రామయ్య నేతృత్వంలో ధ్యాన దంపతులు పద్మావతి, వెంకటేశ్వర్ల వివాహ మహోత్సవం సందర్భంగా సామూహిక ధ్యానం చేశారు పిరమిడ్ మాస్టర్స్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి తమ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. తదుపరి పెద్దలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.